రష్యాలో నిన్న ఇండియన్ విద్యార్థులు అందరూ తెలుగోళ్ళు ఉన్నారో లేదో కన్ఫర్మ్ లేదు. హ్మ్. ఉన్నారని చెప్తున్నారు. హ్మ్. అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేయలేదు. ఓకే. ఎందుకంటే ఆ విద్యార్థులు ఎవరు, వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే అది అనౌన్స్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఫర్దర్‌గా రక్షణ అక్కడ హ్మ్. కరువవుతుందని చెప్పి మన ఎంబసీలు వాళ్ళ పేర్లు చెప్పలేదు, వివరాలు ఓకే. చెప్పలేదు. అందులో తెలుగోళ్ళు కూడా ఉన్నారనేదైతే అంటున్నారు గానీ భారతీయులు. వివరాలు తెలీదు. హ్మ్. మేజర్‌గా భారతీయులని చెప్పొచ్చు. వాళ్ళ మీద దాడులు జరిగాయి రష్యాలో. సో, మామూలుగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గూడా ఇండియన్స్ మీద అనేక చోట్ల ఆస్ట్రేలియాలో జరిగాయి, ఐర్లాండ్ హ్మ్. జరిగాయి, ఇంగ్లాండ్‌లో జరిగాయి, ఇంకా అమెరికాలో జరుగుతున్నాయి. చాలా చోట్లయితే భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి. అందుకని మన విద్యార్థులు గూడా తగ్గిపోయారు. వరల్డ్ వైడ్‌గా మన విద్యార్థులు 2024లో 13,00,000 ఉన్నారు. హ్మ్. 13,33,000 ఎగ్జాక్ట్‌గా హ్మ్. చెప్పాలంటే 2024లో ప్రపంచంలో ఉండే గ్లోబల్ హ్మ్. దీంట్లో మన స్టూడెంట్స్ పాపులేషన్. అట్లాంటిది 2025కొచ్చేసరికి 12,50,000కి వచ్చేసారు. ఓకే. అంటే దాదాపు 1,00,000 తగ్గిపోయారు. హ్మ్. ఎందుకంటే మనోళ్ళు ఇవన్నీ చూసి మనం ఎందుకులే వెళ్ళడం అని డ్రాప్ తగ్గిపోతున్నారు. అవుతున్నారు. రెండోది అమెరికా, కెనడా లాంటి దేశాల్లో రూల్స్‌ను గూడా వీసా ఇవన్నీ కూడా స్ట్రిక్ట్ చేశారు. హ్మ్. ఈ 2 కారణాల వల్ల మన విద్యార్థుల సంఖ్య విదేశాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. హ్మ్. అయితే రష్యాలో ఏందంటే ముందు నుంచి గూడా ఒకప్పుడు కమ్యూనిస్టు ముఖ్యంగా సిపిఐ, సిపిఎం పార్టీల వాళ్ళ నాయకుల పిల్లలు అక్కడ చదువుకునేవాళ్ళు. నా హ్మ్. ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు అప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్‌లో ఉండి హ్మ్. రష్యాకెళ్ళి మెడిసిన్ చేసి వచ్చేవాళ్ళు. హ్మ్. అక్కడ చీప్‌గా ఉంటది. పైగా వీళ్ళు అవును. కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి వాళ్ళకి అక్కడ అన్ని చీప్‌గా బెనిఫిట్స్ ఇస్తారు. ఉంటాయి కొంచెం. ఆ తర్వాత అమెరికానో లేకపోతే యూరపో పోలేని విద్యార్థులు ఎక్కువగా సోవియట్ యూనియన్, మాజీ సోవియట్ యూనియన్ దేశాలైన జార్జియా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి దగ్గర మెడిసిన్ పోయి చేయడం. ఎందుకంటే అక్కడ మెడిసిన్ చేస్తే ఇక్కడ మళ్ళీ వచ్చి ఒక ఎగ్జామ్ ఏదో ఉంటది. అవును. మొత్తానికి ఇక్కడ మెడికల్ కౌన్సిల్ వీళ్ళని గుర్తిస్తది కాబట్టి అక్కడికెళ్ళి చేస్తున్నారు. ఉక్రెయిన్ వార్ తర్వాత 2022లో రష్యా ఉక్రెయిన్ ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. దాని తర్వాత ఉక్రెయిన్‌కి ఆగిపోయారు. మన విద్యార్థులందరూ వచ్చేసారు. హ్మ్. జార్జియా, రష్యాలో మనోళ్ళు పెరిగారు. దాదాపు ఇప్పుడు మన వాళ్ళు రష్యాలో 35,000 మంది విద్యార్థులు మెడికల్ ఫీల్డ్‌లో ఉంటున్నారు. హ్మ్. సో, ముఖ్యంగా సెయింట్ పీటర్స్‌బర్గ్, మాస్కో, తర్వాత ఉఫా హ్మ్. ఈ 3 నగరాల్లో మన విద్యార్థులు ఎక్కువున్నారు. ఈ మధ్య కాలంలో అక్కడ యుద్ధం తర్వాత ఏమైందంటే అక్కడ పరిస్థితులు బాగా మారాయి. హ్మ్. ఉద్రిక్త వాతావరణం అనేది రష్యాలో గూడా ఉంది. పెరిగింది. పెరిగింది. దాంతో పాటు అక్కడేమైందంటే ఈ యుద్ధంలో చాలా మంది చనిపోతున్నారు. పాపులేషన్ అనేది ఓవరాల్‌గానే యూరప్ అంతా గూడా తగ్గుతూ ఉంది. హ్మ్. రష్యాలో గూడా ఎవ్రీ ఇయర్ మామూలుగా అయితే రష్యన్ పాపులేషన్ 14,50,00,000 ఉన్నారు. అందులో ఎవ్రీ ఇయర్ 0.4% తగ్గుతూ ఉన్నాయి రేటు. ఓకే. రివర్స్ రేటు, నెగెటివ్ రేట్ అంటారు. హ్మ్. నెగెటివ్ రేట్‌లో ఉంది రష్యా పాపులేషన్. రెండోది యుద్ధానికి సైనికులు గావాలి. అలాగా మనోళ్ళని గూడా మొత్తంగా మన ఇండియన్ పాపులేషన్ 1,35,000 మంది ఉన్నారని చెప్తున్నారు హ్మ్. రష్యాలో. అందులో ఆ మధ్య ఒక 100 మందిని మన వాళ్ళని వీళ్ళు ఏదో ఒక పేరుతో అక్కడ ఆహ్, వర్క్ అని చెప్పి పిలిపించుకోవడం, పిలిపించి వీళ్ళని మిలిటరీలోకి తీసుకెళ్ళిపోయారు ఓకే. ఫోర్స్‌గా. అలాగా 40 మంది చనిపోయారు ఇండియన్స్ ఓకే. ఓకే. ఆ యుద్ధంలోకెళ్ళి. ఆ తర్వాత మోడీ 2024లో విజిట్ చేసినప్పుడు ఈ ఇష్యూని చెప్తే 96 మందిని మళ్ళీ వెనక్కి పంపించగలిగారు. హ్మ్. ఆ తర్వాత ఈ మధ్య రష్యాకి మనకి మధ్య ఒప్పందం మొన్న డిసెంబర్‌లో పుతిన్ వచ్చినప్పుడు అవును. మన వాళ్ళకి వర్క్ ఫోర్స్ కావాలంటే 1,00,000 మందిని సప్లై చేస్తామని కూడా మోడీ చెప్పాడు. హ్మ్. సో, ఇంకొక 1,00,000 మందికి అక్కడ పోవడానికి అన్ని రకాలుగా ఇది జరుగుతోంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి కావాలి అక్కడ వర్క్ ఫోర్స్. హ్మ్. ముఖ్యంగా కన్‌స్ట్రక్షను, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీస్ సెక్టర్‌లో వాళ్ళకి ఇండియా నుంచి వర్క్ ఫోర్స్ కావాలి. హ్మ్. అలా వెళ్తున్నారు మనోళ్ళు. సో, ఈ ఒక పక్క విద్యార్థులు 35,000 మంది ఉంటే మిగతా అందరూ కలిసి 135,35,000 మంది అక్కడ ఇండియన్స్ ఉన్నారు. హ్మ్. సో, ఇప్పుడు నిన్న ఒక దారుణమైన అంటే ఇప్పటివరకు యుద్ధం తర్వాత మన వాళ్ళ మీద దాడులనేవి ఈ స్థాయిలో జరగలేదు. హ్మ్. నిన్న ఈ ఉఫా అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. అక్కడ ఆహ్, అదొచ్చి ఉఫా అనేదొచ్చి బస్కరోత్సవ్ అనే ఒక రిపబ్లిక్ అంటారు. హ్మ్. ఆ రిపబ్లిక్‌కి క్యాపిటల్ సిటీ. ఈ క్యాపిటల్ సిటీలో బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని ఉంది. హ్మ్. ఈ మెడికల్ యూనివర్సిటీలో ఫారిన్ విద్యార్థులు వందలాది మంది ముఖ్యంగా ఆఫ్రికన్స్, హ్మ్. సెంట్రల్ ఏషియా, హ్మ్. ఇండియన్స్ ఈ 3 ప్రాంతాలకు చెందిన వాళ్ళు వందలాది మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ హ్మ్. యూనివర్సిటీలో.